హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలమ్మ. మరొకసారి దేవాది దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా, దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారు కదా? దేవుడి నామంలో అందరం బాగుండాలి. మరి ఇంకొన్ని రోజులలో మనము ఉపవాస దినాలలో ప్రవేశిస్తాము. మరి మన ఆత్మీయత స్థితిని గడిచిన సంవత్సరంలో ఏ రీతిగా మనము ఆత్మీయత స్థితిలో దేవునితో ఉన్నామో, మరి ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా మెరుగుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. దినదినం ఆయన యందు మనం అభివృద్ధి చెందితే పరలోకమందున్న తండ్రి సంతోషం మహిమపరచగలుగుతాడు. సంతోషాన్ని మనల్ని చూసి మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, పరిశుద్ధ గ్రంథంలో మాటలు జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 3వ వచనము. యోహాను సువార్త 3వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించిన జన్మింపగలడని అతన్ని అడగగా, అతడు యేసు ఇట్టనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీటి మూలంగా, ఆత్మ మూలంగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, చిన్న పాట పాడుకుందామమ్మా. ఒక వచనము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సుతుల మధ్యలోన వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. సుతుల మధ్యలోన వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇందాక చదవబడిన పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మాటల్ని. యోహాను సువార్త 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే. కొత్తగా జన్మించడం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవులలో ఇది కొత్తది ఏమి కాదు. ఈ మాట అనేది, ఈ లేఖనంలో ఉన్న మాట అందరం విన్నవారమే. అనేక మంది సేవకులు ఆ సందర్భాలలో బోధించిన వారే, మనం విన్నవారమే. మనం విని విశ్వాసంగా బలపడుతున్న వారమే. మరొక సంవత్సరంలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. కొత్తగా పోయిన సంవత్సరం కాకుండా ఇంకా మనలో దేవుడు ఇంకా కొత్తదనాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మరి ఏంటయ్యా కొత్తదనము అని అంటే, అది పరిచర్య కావచ్చు, విస్తరింపబడాలి. లేదు
ఆత్మీయత స్థితి సంఘములో, సమాజములో అది అనేకులకి మనం చేస్తున్నది ప్రయోజనకరంగా ఉండాలి. అరే, ఇతనిలో మార్పు చూస్తున్నాము, ఇతనికి ప్రయోజనకరంగా ఉంది, ఇతనికి మళ్ళీ ప్రయోజనకరంగా ఉంది కాక ఇతరులకు కూడా ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయి. అంటే నూతనమైనది. ఒక వ్యక్తి ఈ కొద్దిగా మారినప్పుడు కొన్ని విషయాలలో వారికి ఉన్న వ్యక్తిత్వాలను బట్టి, వారికి ఉన్న అలవాట్లను బట్టి వీటి నుంచి కొద్దిగా క్రమక్రమంగా లోకానుసారంగా విడిచిపెట్టేసి దేవుని వైపు వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిలో ఏముంటాయనంటే, నేను ఈ కాడ నుంచి మందు తాగట్లే, నేను ఈ కాడ నుంచి సిగరెట్ తాగట్లే, ఈ కాడ నుంచి నేను అబద్ధం ఆడట్లేదు, ఈ కాడ నుంచి నేను గొడవ పెట్టుకోను, ఈ కాడ నుంచి నేను ఎవరిని కూడా దూషించను, నేను ఇక్కడి నుంచి ఎవరిని కూడా హేళన చేయను. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అదేమైందనంటే నూతనమైన బ్రతుకు అన్నట్టు, మరొక జన్మ. దేవుని రాజ్యములు ఉండాలంటే ముందు నా నీతిని వెతకండి. అది నీతి కావాలి. నువ్వు ముసలివాడువా, చిన్నపిల్లవాడువా, మధ్య వయసా అని దేవునికి ఈ వయసుతోటి సంబంధం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేము అదే అంటున్నాడు, నేను ముసలివాడనైనాక నేను ఎట్లా తల్లి గర్భమందు మళ్ళీ జన్మించగలను? అది కాదు ప్రశ్న. అయ్యా, నేను జన్మించాలని అంటే నేనేం మంచి కార్యాలు చేయాలి? అవును, దేవుణ్ణి అడిగిండు ఒక యవనస్తుడు, అయ్యా నీతో నేను ఉండాలంటే నేనేం మంచి కార్యాలు, నువ్వు నన్ను ఎంబటించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎంబటించవలసిన వారు అడగవలసిన అవసరం లేదు. మనసు మార్చుకుంటే చాలు, మన వ్యక్తిత్వం మారితే చాలు, మన గుణగణాలు మారితే చాలు. ఇప్పటికైనా సరే మరి 2024లో నుంచి 2025లోకి ప్రవేశించినప్పుడు మరి మనము మందిరాలలో ఏ విధంగా ఉంటున్నాము? మందిరాలలో ఉన్నప్పుడు నేననే మాట ఏంటంటే, సేవకులమైన మేము కూడా మందిరాలలో విశ్వాసులతో, దేవుని బిడ్డలతో, దేవుని గొర్రెలతో మేము ఏ విధంగా ఉంటున్నాము? మా పరిచర్య ఏ విధంగా ఉంటున్నది? పరిచర్య మరి మా దగ్గర ఉన్న గొర్రెలు జారిపోతున్నాయా, లేకుంటే గొర్రెలు మేము సంపాదించుకోగలుగుతున్నామా? దేవుని మాటల ద్వారా మేము ఐక్యతతో, సమాధానంగా, ప్రేమతో, దేవుని కృపతో మందిరము నిండుతుందా? మందిరంలో ఉన్నవారు బయటకు వెళ్ళిపోతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో ఉన్నవారు బయటకు వెళ్ళిపోతున్నారని అంటే బయట సేవకుల తప్పు కాదు. ఒకటి మాత్రం గమనించుకోండి, నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నీ మందిరంలోకి వెళ్ళి ఏ గొర్రె కూడా తప్పిపోదు. కొత్తగా ముందు సేవకులు జన్మించాలి. జన్మించినాక అప్పుడు కొత్తగా దేవుని మాటలు, దేవుని ప్రేమ, దేవుని ఆత్మీయత, దేవునిలో ఉన్న గుణగణాలు సేవకులు సంఘానికి వివరించినట్టయితే, తెలియజేసినట్టయితే, మన పాస్టర్ గారు, మన అయ్యగారు మారిండు. 10 మంది చెప్పకపోయినా 2 చెప్పినా చాలు. 10 మంది మారలేదన్నా కూడా 2 మారిండు అని చెప్పేవారు వాళ్ళు బలంగా చెప్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మేము ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ రోజులలో ఎవరిని ఏమన్నా కూడా తెలియజేసినా కూడా చాలామంది హట్ అవుతున్నారు, కానీ బాధపడుతున్నారు. కానీ మా జీవితాలు ఆ విధంగా ఉన్నాయా, మేము సరి చేసుకోవాలా, ఇంకా దేవుడిచ్చిన ఆవిష్కారాన్ని బట్టి అవును ఆయన రాజ్యంలో ప్రవేశించలేరు నిశ్చయముగా అని తెలియజేస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయము, ఆ గడియ వచ్చినప్పుడు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సమయం ఉండంగా సద్వినియోగం చేసుకోమని లేఖనం తెలియజేస్తుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా, దీంట్లో కొత్తదనం ఏం లేదు కదా. ఈ సంవత్సరములో, ఈ 2025లో ఇంకొక నెల అయితే మనము ఉపవాస దినములకు ప్రవేశిస్తాము. అప్పుడు నీ మాట తీరు, ఉపవాసం ఉంటున్నవేమో, 41 రోజు ఉపవాసం ఉంటున్నవేమో, లేక 10 రోజులు ఉపవాసం ఉంటున్నవేమో, వారం రోజులు ఉపవాసం ఉంటున్నవేమో. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నదన్నది ముఖ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవునితో గడుపుతున్న వారాలారా, ఉపవాసం కంటే ముఖ్యమైనది నీ వ్యక్తిత్వం, నీ స్వభావం మారాలి.
పాతై గతించెను, కొత్తై మొదలయ్యను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చెప్పగలుగుతారా? నీ సంఘంలో నీకు సాక్ష్యము ఎవరైనా? అయ్యగారు చెప్పగలుగుతాడా? ఫలాని బిడ్డ, ఫలాని కుటుంబము చాలా ఈ సంవత్సరంలో దేవుడు వారిని పట్టుకున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. జక్క ఇంటికి దేవుడు వెళ్ళినట్టుగా దేవుడు వారి ఇంటికి వెళ్ళిండు. ఈరోజు మన సంఘములో ఈ కుటుంబం ఆనందంగా ఉందంటే అది దేవుని కృప. హల్లెలూయా! మరి నీ వాక్యం ద్వారా, నా వాక్యం ద్వారా హృదయాలు తెరవబడుతున్నాయా? హృదయాలు కదిలించబడుతున్నాయా? వాక్యం అనగా జీవాహారము. వాక్యము మందిరాలలో ఎత్తుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ప్రియమైన సంగమా వినండి, వాక్యం ద్వారా బలపడండి. నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందాలనంటే యథార్థత కావాలి. ఎన్ని సంవత్సరాలైంది? 40-50 సంవత్సరాలు చరిత్ర చెప్తున్నారు. మా తాత మందిరం కట్టించిండు, మాది పెద్ద సంఘము. మేము లేకపోతే మందిరమే నడవదు. మేము లేకపోతే అయ్యగారు కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. ఓకే, నీ మాట అయ్యగారు వింటున్నాడు, మంచిదే, దేవునికి స్తోత్రం. అయ్యగారు సంఘం మాట గౌరవిస్తున్నాడు, మంచిదే, దేవునికి స్తోత్రం. ప్రియమైన సంఘమా, అయ్యగారు కూర్చోమంటే కూర్చుంటున్నాడు, లెమ్మంటే లేస్తున్నాడు కదా. దేవుని బిడ్డలారా, దేవుని మాట మీరు కూర్చోమంటే కూర్చొని, లెమ్మంటే లేసే మాటేనది. దేవుడు అదే మీకు ఆజ్ఞ ఇచ్చిండా? ఈ నూతన సంవత్సరంలో అదే మీకు నేర్పిండా? మీ పాత స్వభావం మార్చుకోరా? మీ వ్యక్తిత్వం మార్చుకోరా? అయ్యగారు కూర్చోమంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి. అయ్యగారికి టైం చెప్తే ఈ టైం వరకే బోధించాలి. మంచిది. సంఘంలో ఒక క్రమశిక్షణ, ఒక ఆనవాయితీ ఉండుట, అది మన గ్రామానికి, ప్రస్తుతానికి ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒక టైం మెయింటైన్ చేసుట, అది చాలా మంచిది, ప్రాముఖ్యత. ఓకే, కానీ ప్రేమపూర్వకంగా దాన్ని తెలియచేసుకోవాలి, సంభాషణ చేసుకోవాలి. ఆ సంభాషణలో, ఆ ప్రేమలో ఐక్యతగా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి సంఘముతో, అయ్యగారితో, సేవకుడితో అక్కడ మన మధ్యలో ఉండాలి. ఉన్నప్పుడు అది సామరస్యంగా ఉంటుంది. నేను అనే మాట ఉండదు. మనము ఎక్కడ 2-3 కూడుంటే నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేమంటున్నాడు, అయ్యా నేను ముసలివాడు, ఎట్లా జన్మించగలను? రెండో మారు ఎట్లా జన్మించగలను? అది నా వల్ల అయితా? అవును, నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను. పరిశుద్ధత 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 కలిగిందనుకో. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరము, మన ఒంటి మీద ఉన్న బట్టలే మనం ఉదయ కాలం నుంచి పనికి పోయి వచ్చి అలసటతోటి, చెమటతోటి ఇంటికి వచ్చినాక కొద్దిసేపు మనం కూర్చుంటేనే మన శరీరం మనకే వాసన అనేది సహించలేని స్థితి ఉంటుంది కదా. మనం వెంటనే లేచిపోయి స్నానం చేస్తాం కదా. స్నానం చేసేదాకా కూడా మనలో ఉన్న బలహీనత అనేది మనల్ని ఇబ్బంది పెడుతుంది కదా. మరి అలాంటిది దేవుని దగ్గర, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు, సంఘముతో ఉంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనము నూతనంగా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి. ఒకటి మాత్రం తెలియచేస్తా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్తగా జన్మించుడానంటే మాటలు అనుట వీజీ, కానీ దాన్ని వెనకకి తీసుకునుట కష్టము. నోరుందని, బలముందని, బలగముందని, మేము మందిరానికి రాకపోతే 10 మంది ఆగిపోతారని, ఈ విధమైన పౌరుషం కలిగిన మాటలలో అది ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి హాని చేస్తుంది అనేది ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కొత్తగా జన్మించమని దేవుడు చెప్తున్నాడు. వ్యక్తిత్వం మారాలి, మాట తీరు మారాలి, సమస్తము మారాలి.
మన గుణగణాలు మారాలి. ఒకటి మాత్రానికి గుర్తు చేస్తా బిడ్డలారా, బాలు బంతి గోడ కొడితే ఎవరు కొట్టిండ్రో వారి దగ్గరికి స్ట్రైట్గా వస్తుంది. అదే రీతిగా మనం ఏం విత్తుతున్నాము, ఏం పంట కోస్తున్నాము ఈ సంవత్సరంలో. వరి నాటి నేను వడ్ల పంట కోస్తానంటే కుదరదు. కందులు నాటి నేను మొక్కజొన్న కోస్తానంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలుపు మొక్కల్ని ఏరేసినట్టు మనను కూడా ఏరేస్తాడు. జాగ్రత్త. మరి దేవుడు గొప్పవాడు గనక ఈ సంవత్సరంలో 2025లో మరి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. కొత్తగా జన్మించుదాము. కొత్త మార్పు, కొత్త మాటలు, కొత్త ప్రవర్తన, కొత్త విధానము, గౌరవించుట, ప్రేమించుట, ఇవన్నీ మనకు అవసరం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.